అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా అటు మనకి ఒకటో తారీఖు నుంచి మే ఒకటో తేదీ నుంచి మనకి కీలక మార్పులైతే జారీ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, పెన్షన్ సంబంధించి గాను మనకి మార్పులు ఏం చేసింది అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. మే నెలలో పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే జారీ చేసిందనమాట. ఆ అప్డేట్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మనకి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది కదా! అయితే ప్రస్తుతం ఇక్కడ మనకి గతంలో మనకి ప్రతిరోజు కూడా అంటే మనకి ప్రతి నెల మొదటి రోజు మనకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభించేవారండి. అయితే మనకు ఒకటో తేదీ నాడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెల్లవారుజామున మనకి 5, 6 టైంకైతే పంపిణీ ప్రారంభించేవారు. అయితే దీనివల్ల అధికారులకు చాలా ఇబ్బందవుతుందని చెప్పేసి, అలాగే మనకి నెట్ ఇష్యూస్ కూడా వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి, మనకి 6, 6:30, 7 ఆ టైంలో మనకైతే పంపిణీ అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి. అటు అధికారులకు కూడా మనకి ఇబ్బంది కలగకుండా, పెన్షన్‌దారులందరికీ కూడా ఇబ్బంది పడకుండా ఉంటుందని చెప్పేసి, ఇలాగైతే ప్రారంభించడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనకి ప్రతి నెల మొదటి వారంలో అంటే ప్రతి నెల మనకి మొదటి రోజునైతే పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు కదా! అయితే ఈ నెల మే నెలలో చూసుకున్నట్లయితే మనకి కార్మికుల దినోత్సవం అయితే ఉందండి. సో, అందులో గాను మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కారిక కార్మికుల దినోత్సవం వల్ల మనకి హాలిడే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అలా ఇస్తే మాత్రం మనకి ఏప్రిల్ 30వ తేదీన పంపిణీ అయితే ప్రారంభించాలన్నమాట. సో, ఈ విధంగా అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకుంటుందండి. అయితే మనకి గత ప్రభుత్వాలు అంటే మనకి వైసీపీ హయాంలో మనకి కార్మికుల దినోత్సవం అయితే అక్కడున్నా కానీ హాలిడే అయితే ఇవ్వలేదు. సో, మనకి ఈసారి కూడా హాలిడే ఇస్తారా లేదా అని చెప్పి తెలియాల్సి అయితే ఉందండి. ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం మనకి అధికారం మారింది కాబట్టి ఏం చేస్తుందని చెప్పేసి అయితే చూడాలన్నమాట. ఒకవేళ అలా కనుక చూస్తే మాత్రం మనకైతే ఏప్రిల్ 30వ తారీఖునైతే మనకి పంపిణీ చేసే అవకాశం ఉందన్నమాట. అంతే కాదండి, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట. అది ఏంటంటే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మనకి ఎన్నడూ లేని విధంగా గతంలో ఒక నెల పెన్షన్ ఆగినా కానీ తర్వాత నెల అయితే ఇచ్చేవారు కాదు. అయితే ఈసారి ఈ నెల గాని, 3 నెలల పెన్షన్ ఆగినా గాని, అంటే ఈ నెల గాని, వచ్చే నెల గాని, ఆపై వచ్చే నెల పెన్షన్ ఆగినా గాని, తర్వాత నెల 3 పెన్షన్‌లు కలిపి తీసుకోవచ్చని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. దీనివల్ల మీరు పెన్షన్ తీసుకోకపోయినా కానీ, ఆ నెలలో అంటే ఏప్రిల్ 30న తీసుకోకపోయినా గానీ, మనకి జూన్ నెలలో అయితే తీసుకోవచ్చనమాట. ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను. ఇదొక గొప్ప శుభవార్త అని చెప్పాలి. దీనివల్ల పెన్షన్‌దారులందరికీ కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందండి. అంతే కాదండి, మనకిప్పుడు దివ్యాంగుల పెన్షన్, వికలాంగుల పెన్షన్ తీసుకుంటారు కదా! అంటే మనకి స్కూల్‌లో చదువుకుంటున్న వారు వికలాంగులైతే ఉంటారు. సో, ప్రతి నెల కూడా మనకి అయితే అక్కడి నుంచి హాస్టల్‌లో ఉంటే మాత్రం ఇంటికి ఇక్కడికొచ్చి మనకైతే థంబ్ వేసి మనకైతే ఇబ్బందవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి, సో, ఎవరైతే వాళ్ళున్నారో సో, అటువంటి వాళ్ళకేంటంటే ఆధార్ కార్డు, అలాగే తల్లిదండ్రులకు ఆధార్ కార్డ్ సచివాలయం సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి ఆ యొక్క పెన్షన్ సంబంధించి ప్రతి నెల కూడా వారి యొక్క ఖాతాలో అయితే జమ చేస్తారండి. సో, దీని ద్వారా విద్యార్థులు ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచన నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కాను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క మే ఫస్ట్ రోజున మనకైతే పంపిణీ కార్యక్రమం అయితే ఈ విధంగా చేపట్టనుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి ఏవైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు.